అందరికి నమస్తే. మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు, బీఆర్ఎస్ సంస్థాగత వ్యవస్థాపకులు అనాలే వి ప్రకాష్ అని ఉన్నారు. అన్న నమస్తే అన్న, మీరు బీఆర్ఎస్ వ్యవస్థాపకులు కాబట్టి మీరు ఒక డిఫరెంట్ క్వశ్చన్స్ అడదాం అనుకుంటున్నాను. మీరు కూడా ఓపెన్గానే మాట్లాడాలి. ఓకేలో ఫ్యూచర్లో ఇంకా ఇక్కడ నుంచి తెలంగాణలో బీఆర్ఎస్ ఉంటుందా? అసలు పార్టీ ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయా? చెక్కుచెదరని విశ్వాసం ప్రజలకు ఉంది బీఆర్ఎస్ పట్ల. మొన్న ఓటమిలు అనేటివి తాత్కాలికమే తప్ప శాశ్వతంగా బీఆర్ఎస్ ప్రజల హృదయాల్లో నుంచి చెరిగిపోయే అవకాశమే లేదు. ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా పెట్టుకొని ఏర్పడ్డ పార్టీ అది. అసాధ్యం అనుకున్న తెలంగాణను ఆయన సాధ్యం చేయగలిగాడు. కాబట్టి ఆటుపోట్లు అనేటివి రాజకీయ ప్రస్థానంలో ఎవరికైనా వస్తుంటాయి. కేసీఆర్ గారు కూడా దాన్ని పాజిటివ్గానే తీసుకొని తను మళ్ళీ సిద్ధం చేసుకుంటున్నాడు. రెండవది ఏంటంటే వాళ్ళ నాయకులు మాట్లాడేటప్పుడు ఫీనిక్స్ పక్షిలాగా మళ్ళీ లేస్తాడు అని చెప్తున్నారు. అవును, జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు. అవకాశం అలా కనిపిస్తుంది. ఫస్ట్ ఏంటంటే బూడిదలోంచి లేవాల్సిన అవసరం కేసీఆర్కి లేదు. బూడిద లేదు కదా, ఇప్పటికీ పార్టీ ఉంది కదా. ఇప్పటికీ మొత్తం తెలంగాణలో గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ల దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల దాకా, మున్సిపల్ వార్డ్స్ నుంచి కార్పొరేటర్స్ దగ్గర నుంచి కౌన్సిలర్స్ దగ్గర నుంచి చైర్మన్ల దాకా ఇప్పటికీ ఆ పార్టీకే బలం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒక ఎలక్షన్ రాబోతున్నది లోకల్ బాడీస్. ఇప్పుడు బూడిదలాగా అంటే మొత్తం కొలాప్స్ అయ్యి జీరో నుంచి స్క్రాచ్ నుంచి లేవడం ఫీనిక్స్ పక్షి. బట్ అవసరం లేదు, ఆయన ఫీనిక్స్ పక్షిలాగా లేవాల్సిన అవసరం లేదు. బూడిద లేదు అక్కడ. కావలసినంత సంస్థ ఉన్నది, సంస్థాగత నిర్మాణాలు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయన ఎక్కడుంది ప్రకాష్ అన్న? లోక్సభ ఎలక్షన్స్ లో 7 పార్లమెంట్ స్థానాల్లో డిపాజిట్ పోయింది. లోక్సభ ఎన్నికలు ఎప్పుడు ఒక్క సీట్ గెలవలేదు. క్రైటీరియా కాదు అది. లోక్సభ అనేది క్రైటీరియా కాదు. ఎందుకు అంటే ఇక్కడ 2 కూటమిస్ ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ యొక్క వ్యూహాత్మక తప్పిదం ఏంటంటే ఆయన ఏదో ఒక కూటమిలో ఉండాల్సి ఉండే. సరే బీఆర్ఎస్ పెట్టినప్పుడు అంటే ఆయన ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక తీసుకురావాలనుకున్నాడు. మేమందరం సపోర్ట్ చేసాం, అది బాగానే ఉంది. కానీ ఒకసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆయన ఏదో ఒక కూటమిలో ఉండాలి. ఆయన బీజేపీతో చాలా వైరం ఉంది. బయట అనుకున్నట్టుగా బీజేపీతో ఆయనకు హిడెన్ ఎజెండా కానీ లోపల అండర్స్టాండింగ్ కానీ ఏది లేదు. మోడీ కావాలని ఏం చేశాడంటే అటువంటి ఇమేజ్ క్రియేట్ చేసేసి ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ దిక్కుపోయేటట్టుగా ఆయన ఒక ప్లాన్తో చేసింది. సంజయ్ వెనుక తప్పించి కాంగ్రెస్తో ఒక అండర్స్టాండింగ్ పెట్టుకొని, వాస్తవంగా హిడెన్ అండర్స్టాండింగ్ ఉన్నది, లోపాయికారి ఒప్పందం ఉన్నది రేవంత్ రెడ్డికి మోడీకే తప్ప కేసీఆర్ కాదు. అయితే ఇక్కడ బలమైన శత్రువు ఇక్కడ ఎవరు? కాంగ్రెస్. బీజేపీతోనేమో ఆయన వైరం ఉంది. కాబట్టి 2 కూడా ఆయన దూరం పెట్టాడు. కానీ ఆయన చేయాల్సింది ఏముండే అంటే, సరే అధికార పార్టీగా ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినా కూడా బీజేపీని లేవకుండా చేయడానికి ఆయన ఇండియా కూటమిలో చేరాల్సి ఉండే. నేను మొదటిసారి చెప్తున్నా, ఇండియా కూటమిలో ఆయన చేరుంటే ఇవాళ పరిస్థితి వేరుగా ఉండేది. ఇక్కడ ప్రధాన ఉండదు. ఏమైతే అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ కాదు కదా, ఇది పార్లమెంట్ ఎలక్షన్ కదా. రాహుల్ గాంధీకి 16 సీట్లు కావాలి కదా. ఇక్కడ అండర్స్టాండింగ్ ఓనుండే. ఒకవేళ బహిరంగ అండర్స్టాండింగ్ కాకపోయినా సీట్ అడ్జస్ట్మెంట్ ఇంకోటి ఏదో. ఇప్పుడు ఇద్దరు కలిసినాక బీజేపీ వస్తుందా చెప్పండి నాకు? ఒక్క సీటు కూడా రాకపోయేది. కిషన్ రెడ్డి గెలవపు, బండి సంజయ్ గెలవపు, ఎవరు గెలవపు. కానీ బీఆర్ఎస్ లైఫ్ ఉండేదా? ఇండియా టీంలో ఏదైతే కిల్ అయ్యేది కాదు కాదు. ఎందుకు కాదంటే కేంద్రంలో అండర్స్టాండింగ్ ఉంటుంది, రాష్ట్రంలో రేపు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మళ్ళీ పోటీ ఉంటుంది. అప్పుడు ఈజీ అయ్యేది కొట్టడానికి. ఇప్పుడు ఏమైంది? బీజేపీకి 8 సీట్లు వచ్చేసరికి వాళ్ళు 5 సంవత్సరాలు నిద్రపోరు కదా. ప్రజలు ఎక్కడ నమ్ముతారు? ప్రజా సమస్యల మీద ఫైటింగ్ చేసే అవకాశం ప్రజల యొక్క పల్స్ అనేది కొంచెం అర్థం చేసుకోవడం క్లిష్టంగా ఉంటుంది. ప్రజలు ఎందుకు బీజేపీని గెలిపించారనుకుంటారు మీరు? ఎందుకు టీఆర్ఎస్లో ఉన్న 20% ఓట్ బ్యాంక్ ఎందుకు బీజేపీ దిక్కు టర్న్ అయింది అంటే ఈయన ఎక్కడా లేడు. ఇది కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసే ఎన్నిక. ఈయన అటన్ ఉండనుండే, ఇటన్ ఉండనుండే. డెఫినెట్గా కొన్ని సీట్లు అయితే అలా అండర్స్టాండింగ్లో వచ్చేటి కదా. 6-7 సీట్లన్నా గెలిచేవాడు కదా. 10 కాంగ్రెస్కో 10 వదిలిపెట్టినా ఇంకో 6 సీట్లో 7 సీట్లో ఈయనకు ఉండేటి కదా. కానీ రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఇక్కడ రేవంత్ రెడ్డి కాదు కదా చూడాల్సింది, రాహుల్ గాంధీ కేసీఆర్.
వాళ్ళు ప్రతిపాదన పంపలేదు, ఈయన కూడా ఏంటంటే ప్రయత్నం చేయలేదు. ఈయన కనుక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా వాళ్ళు ఒప్పుకునేటోళ్ళు, ఎందుకంటే ఇంకొక 6-7 సీట్లు ఎక్కువ వస్తాయి మనకు అని. వాళ్ళు ఏం 14 వస్తాయని వాళ్ళు అనుకోలేదు కదా. రేవంత్ రెడ్డి 12 సీట్లు వస్తాయని చెప్పిండు. టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కనుక అలయన్స్కి వెళ్ళి ఇండియా కూటమిలో నేను ఉంటాను అని ఈయన చెప్పి ఉంటే ఇక్కడ మాటల యుద్ధం బంద్ అయ్యేది. ఏది ఉన్నా కూడా ఒక కేంద్రంలో ఉన్న రాజకీయాల నేపథ్యంలో ఆ పొత్తు అనేది అవసరం ఉండే. కానీ రేవంత్ రెడ్డి వేరు, కాంగ్రెస్ వేరు, లేకపోతే రేవంత్ రెడ్డి వేరు, రాహుల్ గాంధీ వేరా? రేవంత్ రెడ్డి ఒపీనియన్ తీసుకోకుండా మీరు అడిగితే ఇలా పొత్తు కుదిరేదా? నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి ఒపీనియన్ ఎవడు పట్టించుకోవడా, గుర్తుపెట్టుకోండి మీరు. అప్పుడు అలయన్స్కు రాజశేఖర రెడ్డి అడ్డుపడ్డాడు తెలుసా మీకు? 2004లో రాజశేఖర రెడ్డి మాట నిలబడ్డదా, సోనియా గాంధీ మాట నిలబడ్డదా? ఇప్పుడు పార్లమెంటు జరిగే ఎన్నికలల్లో ఇవన్నీ ఉండవు. రెండవది, రాజకీయాలల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. ఎవరికి అడ్వాంటేజ్ జరిగేది? ఇద్దరికి జరిగేది. విన్ విన్ సిచ్యువేషన్ ఉండేది. బీజేపీకి సీట్లు రాకుండా విన్ విన్ సిచ్యువేషన్ ఉండేది. ఇంకోటి తెలుసా మీకు? రేవంత్ రెడ్డి లోపాయికారి ఒప్పందం మోడీతో పెట్టుకున్నాడనే విషయం కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసు కాబట్టే ఒప్పందం జరిగి ఉండేది. ఈయన ఆవేశంతో రేవంత్ రెడ్డి ఏంటి లోపాయికారి ఒప్పందం ఏంది? రేవంత్ రెడ్డి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ దేశమంతా తెలుసు, మీకు తెలియలేదు. ఏంటంటే ఖచ్చితంగా కొన్ని సీట్లల్లో బీజేపీని గెలిపించడానికి ఒప్పందం చేసుకున్నాడు ఆయన. లేకుంటే సికింద్రాబాద్కి ఏమొస్తుంది, ఆయనకి ఏమొస్తుంది అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. రేవంత్ రెడ్డికి ఉన్న ఒక అభద్రతా భావంతో మోడీతో మంచిగా ఉంటుండే ఆయన. ఇంకోటి, అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ లేకుండానే బీజేపీ కొద్ది సీట్లకు పరిమితమై బండి సంజయ్ని తప్పించిందా? సక్సెస్ఫుల్గా ప్రచారాన్ని ఏం చేసిందంటే సోషల్ మీడియాలో కేసీఆర్ చెప్తేనే బండి సంజయ్ని తప్పించిండు అనేది ప్రచారం అయింది. అసలు వాళ్ళకి నాకు మాటలు లేవు కదా చాలా కాలం నుంచి. ఎప్పుడైతే సంతోష్ మీద మన ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఏం పేరు బిఎల్ సంతోష్ పేరు మీద ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో అప్పటి నుంచి అసలు మాటలు లేవు కదా. కనీసం ఈయన పోయి కలిసే పరిస్థితి కూడా లేదు కదా. అదంతా డ్రామా, బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేసిన డ్రామా, కవిత అరెస్ట్, ఇదంతా డ్రామా. ఇదంతా ఏంటంటే తెలంగాణ ప్రజల కళ్ళు కప్పడానికి, మనం ఈ సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ యొక్క కళ్ళు కప్పడానికి చేసిన డ్రామా. పెద్ద కుట్ర ఏంటి అంటే రేవంత్ రెడ్డి మోడీకి మధ్య అసెంబ్లీ ఎన్నికల ముందు అండర్స్టాండింగ్ కుదిరింది. ఆ అండర్స్టాండింగ్లో భాగమే బండి సంజయ్ని తప్పించాడు. ఆ అండర్స్టాండింగ్లో భాగమే ముఖాముఖి పోటీలు తీసుకొచ్చాడు మోడీ. ఇక్కడ ట్రయాంగిల్ కంటెస్ట్ ఉండాల్సింది. ఎందుకంటే దాదాపు 35-40 సీట్లలో బీజేపీ స్ట్రాంగ్ ఉంది. వాళ్ళు గెలవకపోయినా కూడా పోటీ ఇవ్వగలిగే వాళ్ళు. అప్పుడు ఏం జరిగేది? టీఆర్ఎస్ 60-70 సీట్లతో బయటపడేది. ట్రయాంగిల్ ఫైట్ రాకుండా ఒక పెద్ద ఎత్తున ఒక కాన్స్పిరసీ జరిగింది. దాన్ని కృతజ్ఞతలు చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు ఒక 4-5 సీట్లల్లో బీజేపీ గెలుపుకు సహకరించారు. ఏ సీట్లు చెప్పగలరు? ఒకటి చెప్తాను నేను, సికింద్రాబాద్లో దానం నాగేందర్ కావాలన్నాడా సీటు? పోనీ దానం నాగేందర్ పెడితే కిషన్ రెడ్డి మీద గెలుస్తాడని ఎవరన్నా ఇక్కడ హైదరాబాద్ సిటీలో మెడ మీద తలకాయనోడు ఎవడన్నా నమ్మిండా? దానం నాగేందర్కి ఉన్న బలం ఎంత? ఓన్లీ ఖైరతాబాద్ కదా. అదే దానం నాగేందర్తో కంపేర్ చేస్తే బొంతు రామ్మోహన్ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే బొంతు రామ్మోహన్ వచ్చింది ఆ సీట్ కోసం. ఆయనకు మాట ఇచ్చిండు. మేయర్గా ఆయన ప్రతి డివిజన్లో పనిచేసిండు. అన్ని పార్టీలకు దగ్గరగా ఉన్నాడు. ప్రతి కార్పొరేటర్ డివిజన్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు రామ్మోహన్. ఆడున్నది 300 కాపులను యాదవులు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో. ఆయన 300 కాపు, ఆయన భార్య యాదవ్. ఈజ్ ద బెస్ట్ క్యాండిడేట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. మరి టీఆర్ఎస్ వాళ్ళే ఆ టికెట్ ఇచ్చుంటే ఇంకో తీరు ఉండేది. బట్ టీఆర్ఎస్ ఇయ్యనన్నప్పుడు ఆయన ఆ పార్టీలో పోయినప్పుడు ఆయన టికెట్ ఇస్తానని చెప్పి లాస్ట్ మినిట్లో ఎందుకు డ్రాప్ అయ్యాడు? ఎందుకు దానం నాగేందర్ని తీసుకొచ్చి పెట్టారు? ఇవాళ డిస్క్వాలిఫై అయ్యేది ఎవరు? డైరెక్ట్ నామినేషన్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్తోనే వేశాడు కదా. ఆయన ఏమన్నా ప్రూవ్ చేసుకోగలుగుతాడు నేను ఇంకా టీఆర్ఎస్లో ఉన్నా అని? రేపు ఆయన ఎలక్షన్లో ఓడిపోతారు. రేపు అదే విష్ణుని తీసుకొచ్చి పెడితే మంచి మెజారిటీతో గెలిపిస్తారు పీజీఆర్ కొడుకు విష్ణును. ఏ పార్టీ నుంచి? బీఆర్ఎస్ నుంచి. ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు. నేను ఏమంటున్నా అంటే సికింద్రాబాద్ అనేది ఒక శాంపిల్గా తీసుకుందాం మనం. పోనీ దానం నాగేందర్కు టికెట్ ఇచ్చారు, బాగానే ఉంది. బొంతు రామ్మోహన్కి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదా లేదా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో? మీరు చెప్పండి. మేయర్గా ఆయన పర్ఫార్మెన్స్ చూశారు మీరు. ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా సికింద్రాబాద్లో? ఉండొచ్చు కానీ దానం నాగేందర్ నేను అనేది టికెట్ ఇవ్వలేదు, ఇన్ఛార్జ్గా పెట్టాలి కదా. ఎక్కడ పెట్టారు ఆయన తీసుకుపోయి? చేవెళ్ళ నియోజకవర్గంలో మహేశ్వరంలో పెట్టారు.
అంటే కావాలని తప్పించారా లేదా మహేశ్వరంకు బొంతు రామ్మోహన్కి ఏం సంబంధం? ఇంకా ఆయన మహబాద్లో పెడితే నేను అప్రిషియేట్ చేసేవాడిని, ఎందుకంటే మహబాద్ ఆయన నేటివ్ ప్లేస్. చేవేళ్ళకి ఆయనకి ఏం సంబంధం? మహేశ్వరంలో ఏదైనా జిహెచ్ఎంసీ డివిజన్ ఉందా? రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని గెలిపేయాలని కాకపోతే ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉండగా వీక్ క్యాండిడేట్ పెట్టడం, ఆ స్ట్రాంగ్ క్యాండిడేట్ కనీసం ఆ పార్టీలోనే ఉన్నాడు కదా, ఆయన బయటికి పోలేగా టికెట్ చేయకపోతే ఆయన ఇన్ఛార్జ్కి ఎందుకు పెట్టలేదు, ఆయన డివిజన్లలో ఎందుకు తిప్పలేదు? కానీ ఇక్కడ బీజేపీ గెలిపినికి రేవంత్ రెడ్డి ఒప్పందం హైకమాండ్ తెలుసు అంటున్నారు మీరు. ఒకవేళ హైకమాండ్ తెలిస్తే ఊకుంటారా? బీజేపీ ఊకోలేదు కాబట్టే కదా కేసీ వేణుగోపాల్ వచ్చింది. ఆయన కంటెస్ట్ చేసే స్థానాన్ని నుంచి 2 సార్లు వచ్చాడు కదా ఇక్కడికి. ఇప్పటికి కూడా తెలుసు హైకమాండ్కు ఇతన్ని నమ్మాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్లో ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పెట్టుకునే తప్ప ఈజ్ నాట్ ఎ సీనియర్ పర్సన్. ఎప్పుడు సీనియర్స్కి ఇస్తారు కదా వాళ్ళు. ఎలక్షన్లు అప్పుడు డబ్బులు ఇచ్చాడు, పిసిసి ప్రెసిడెంట్ కావడానికి డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఆయన పెట్టుకున్నారు. ఇది ఆరోపణలు ప్రజల్లో నుంచి వచ్చినాయి, మీడియాలో వచ్చినాయి కాబట్టి చెప్తున్నా. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పానండి. సికింద్రాబాద్ సీట్లో బొంతు రామ్మోహన్ను టికెట్ ఇవ్వకపోయినా ఎందుకు వాడుకోలేదు? రెండవది, నిజామాబాద్లో జీవన్ రెడ్డిని తీసుకుపోయి పెట్టడం ఏంది అసలు? నిజామాబాద్లో కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగా బీజేపీకి ఓట్లేశారు. ఆడున్న ముస్లిమ్స్ అలిగిళ్ళు, సెక్యులర్ అని మీ దగ్గరకు వస్తే మీరు బీజేపీకి ఓట్లేయమంటుండేందని. పేరు చెప్పను కానీ ఒక కాన్స్టిట్యున్సీలో మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యే డైరెక్ట్గా చెప్తుంటే ఆ ముస్లిం నాకు బయటకు వచ్చి ఫోన్ చేశాడు, ఇదేందన్న అన్యాయము అంటే, ఎందుకంటే కారణం ఏంది, ఏం చెప్తున్నాడు అని అంటే, జీవన్ రెడ్డి వస్తే నిజామాబాద్లో మళ్ళీ ఆయన ఆధిపత్యం పెరుగుతుంది, మనకు తగ్గుతుంది, ఇవాళకపోయినా రేపైనా నేను మంత్రిని అవుతా, కాబట్టి జీవన్ రెడ్డికి ఆధిపత్యం రావద్దు నిజామాబాద్ జిల్లాలో. అసలు జీవన్ రెడ్డి నిజామాబాద్ సంబంధం ఏంది? ఒక్క జగిత్యాలు ఒక్కటే ఆయన ఉన్నంత మాత్రాన దానం కాదు. ఎట్లయితే ఇక్కడ ఒక సీటు అనేది ఉన్నది కాబట్టి ఆయనకి ఇచ్చిండ్రు టికెట్, అక్కడ తీసుకుపోయి ఓడిపోయిన జీవన్ రెడ్డిని, ఎమ్మెల్యే ఓడిపోయిన జీవన్ రెడ్డిని తీసుకుపోయి ఆయన కరీంనగర్లో 2 సార్లు ఎంపీగా పోటీ చేసాడు, జిల్లా వ్యాప్తంగా పలుకుబడింది. నువ్వు ఎందుకు తీసుకుపోయి ఆడబెట్టావు? కావాలంటే నువ్వు ఇక్కడ ఎందుకు పెట్టలేవు? వినోద్ కుమార్ మీద ఎందుకు పెట్టలేదు? నువ్వు అదే ప్రవీణ్ రెడ్డి ఉండే బండి సంజయ్ని గెలిపేయడానికి కాకపోతే నువ్వు రాజేందర్ ఎప్పుడన్నా అక్కడ పాలిటిక్స్లో ఉన్నాడా? వెల్చాల రాజేందర్ గారు నాకు మంచి స్నేహితుడు, జగపతిరావు గారు కొడుకు. జగపతిరావు గారు అంటే గౌరవం అక్కడ, రాజేందర్ అంటే కూడా గౌరవం. కానీ రాజేందర్ ఎప్పుడు అక్కడ యాక్టివ్ పాలిటిక్స్లో లేడు కదా. నువ్వు తీసుకుపోయి వెల్మ మీద వెల్మని ఎందుకు పెట్టావు? ఓ రెడ్డిని ఎందుకు పెట్టలేదు? అంటే అరవింద్, బండి సంజయ్, ఇంకా ఎన్ని చెప్పాలి నేను ఇట్లా? మేడ్చల్లో నీకు మహేందర్ రెడ్డి ఎందుకు దొరకలేదు? సునీతని ఎందుకు పెట్టావు? నువ్వు రాజేందర్ని గెలిపేయాలనే లక్ష్యం నీకు లేకపోతే ఎంతోమంది మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ యోధులు ఉన్నారు. తీసుకొచ్చి ఆ తాండూరు నుంచి తీసుకొచ్చి సునీతని పెట్టాల్సిన అవసరం ఏంది? ఇవన్నీ మీరు పంపేయండి కేసీ వేణుగోపాల్కి. ఇప్పుడు నేను మాట్లాడింది వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు, జరిగింది వాస్తవం. ఇంకోటి తెలుసా, ఎందుకు ఎంక్వైరీ కమిటీ వేశారు రేవంత్ రెడ్డి మీద? ఇప్పుడు ఎంక్వైరీ కమిటీ వేసింది కాంగ్రెస్ పార్టీ. చాలా రాష్ట్రాల్లో వేయడం వేరు, అధికార పార్టీ కదా. ఇక్కడ 8 సీట్లు వచ్చినాక ఎందుకు వేశారు? ఇది కుట్ర కదా. ఈ కుట్రకు ఆరంభం ఎక్కడైంది? అసెంబ్లీ ఎన్నికలకు ముందైంది. ఎందుకు బీజేపీ ఎన్నికో తగ్గింది? ఎందుకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాగా తను చంపుకున్నది? ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటంటే నీ లోపల మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియాని చంపడానికి బదులు నీ లోపల మంచి బ్యాక్టీరియా మీద యుద్ధం చేస్తే దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. నిన్నే చంపుకోవడానికి. కానీ బీఆర్ఎస్ ఓట్లు డైవర్ట్ కాలేదా? బీఆర్ఎస్ ఒక్క నిమిషం ఎక్కడికో వచ్చింది మీరు మళ్ళీ. నేను అనేది ఏంటంటే నేను అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నా. బండి సంజయ్ని ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్న రాజకీయ పార్టీ నాయకుడు ఎదుగుతున్న నాయకుడిని తొక్కేస్తారా? మోడీకి తెలియలేదా? అమిత్ షాకి తెలియలేదా? ఇక్కడ ఆర్ఎస్ఎస్ నాయకులకు తెలియలేదా? బండి సంజయ్ ఎంత దూకుడుకోబోతున్నాడో మీకు తెలియదా? బండి సంజయ్ని తప్పించిన తర్వాత ఆ పార్టీ క్షీణించిందా, బెనిఫిట్ అయిందా? తనను ఎందుకు తగ్గించుకున్నాడు మోడీ? అంటే రాజకీయాలలో కుట్రలు సామాన్యులకు అర్థమయ్యే స్థాయిలో ఉండవు, చాలా భయంకరంగా ఉంటాయి ఆ కుట్రలు. ఎక్కడ తగ్గాలనో ఎక్కడ పెరగాలనో తెలిసిన వాడే రాజకీయ నాయకుడు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో మోడీ చేసిన కుట్ర అది. బండి సంజయ్లో ఏం లోపం ఉందని అధ్యక్షుడిగా తప్పించారు. బండి సంజయ్ కంటే ఏ రకంగా అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఫిట్ అవుతాడు చెప్పండి నాకు. కిషన్ రెడ్డి ఒక మైల్డ్ క్యాండిడేట్, మంచోడు, నేను ఆయన గౌరవిస్తా, మంచోడు సరిపోడు. అక్కడ ఒక ఫైటర్ కావాలి, ఒక అగ్రెసివ్గా పోయేవాడు కావాలి. రేవంత్ రెడ్డికి ఎందుకు జనరల్ టర్న్ అయ్యిండు? కేసీఆర్ మొట్టమొదటిసారి కేసీఆర్ మీద తిరగబడ్డ నాయకుడు,
ప్రశ్నించే గొంతు అనే పేరు. అప్పుడు బీజేపీలో ఒక మాట చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన అధ్యక్షుడు కాంగ్రెస్కి, బీజేపీ బీసీ అధ్యక్షుడిని పెడితే రెడ్డి ఓట్లు మొత్తం కాంగ్రెస్ పోలరైజ్ అవుతాయి, రెడ్డి ఓట్లు మాత్రమే కాదు రెడ్లు వేయించే ఓట్లు కూడా కాంగ్రెస్ పోలరైజ్ అవుతాయి కాబట్టి కిషన్ రెడ్డి తీసుకొచ్చిన మనకు సమాధానం చెప్పిండ్రు. అది తప్పించుకోవడానికి చెప్పిన సమాధానం. వాస్తవంగా జరిగిన కుట్ర ఏంటంటే 10 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత ట్రయాంగిల్ కంటెస్ట్ ఉంటుంది ఎక్కడైనా ఉంటే కనుక మళ్ళీ అధికార పార్టీ వాళ్ళే వస్తారు. ట్రయాంగిల్ కంటెస్ట్ రాకుండా చూశారు. ఇప్పుడు ఎప్పుడైనా 10 ఏళ్ళ తర్వాత యాంటీ ఇంకంబెన్సీ ఉంటుంది. యాంటీ ఇంకంబెన్సీ ఎప్పుడు చీలుతుంది? 2 బలమైన పార్టీలు అపోజిషన్లో ఉన్నప్పుడు చీలుతుంది. అప్పుడు ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది? టీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి అట్లా కావద్దని చెప్పి తనను తను సర్వే చేయించుకొని 3 ఏళ్ళు మాదాపూర్లో ఆఫీసు పెట్టి సర్వే చేయించారు. ఎంత కొట్టినా కూడా 15 సీట్ల కంటే ఎక్కువ మనం గట్టి పోటీ గెలిచే పరిస్థితి లేదు, ఇంకో 20 సీట్లలో మన ప్రజెన్స్ ఉన్నదని చెప్పారు వాళ్ళు. అంటే మనం ఈ 15 సీట్లలో మాత్రమే మనం ట్రయాంగిల్ కంటెస్ట్లో ఉండగలుగుతాం, మిగతా సీట్లని ముఖాముఖి కావాలని చెప్పేసి వాళ్ళు ఆ మిగతా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉన్నా కూడా ఆ సీట్లలో వాళ్ళు క్యాండిడేట్లను బలమైన వాళ్ళని పెట్టలేదు, మొక్కుబడిగా పెట్టిళ్ళు. మోడీ రాలేదు, అమిత్ షా రాలేదు, యోగి రాలేదు, ఎవరు రాలేదు ఆ సీట్లలో. వాళ్ళు కొన్ని ప్యాకెట్లకే పరిమితమైన ఒక 15 సీట్లను కాన్సన్ట్రేట్ చేశారు, 8 గెలిచారు. అంటే రాజకీయాలలో ఎప్పుడు కూడా నెగటివ్ ఓటును స్ప్లిట్ చేసినట్టయితే అధికార పార్టీకి లాభం అవుతుంది, నెగటివ్ ఓటును పోలరైజ్ చేసినట్టయితే ప్రతిపక్షంలో ఒక పార్టీకి లాభం అవుతుంది. అట్లా జరిగింది అప్పుడు. కానీ ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్కు పడతలేదు, కేసీఆర్ దూరంగా ఉంటున్నారు బీజేపీకి. కానీ లోక్సభ ఎలక్షన్స్లో 8 సీట్లు బీజేపీకి వెళ్ళడానికి బీఆర్ఎస్ కారణం కదా, బీఆర్ఎస్ ఓట్లు చీలలేదా? అది కేసీఆర్ తప్పది. ఏంటంటే ఆయన ఫోకస్ అంతా కాంగ్రెస్ మీద పెట్టిండు, ఏం చేయకూడదు అది చేసిండు, ఏం చేయాలనో అది చేయలేదు. ఇలా 2 తప్పులున్నాయి. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలవకపోవడానికి కేసీఆర్ ప్రధాన కారణం. మిగతా 9 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 10 ఉన్నాయనుకోండి, 9 వేరే ఉంటాయి. బట్ మొదటిది మాత్రం నేను ఆపాదించాలనుకున్నప్పుడు కేసీఆర్కి ఆపాదిస్తాను. కేసీఆర్ చేసిన స్వయంకృత అపరాధం అది. ఎందుకంటే కరెక్ట్ స్ట్రాటజీతో పోలేదు, కరెక్ట్ ప్రసంగం లేదు, అక్కడ అన్ని రొటీన్ స్పీచెస్, ప్రజలను ఆయన ఎట్లా అడ్రస్ చేసే సిస్టమ్ ఉంటుందో అది లేదు అక్కడ. కేసీఆర్ డిఫరెంట్గా మాట్లాడాడు, మూసలో పోసినట్టు మాట్లాడాడు, ఓ రొటీన్ స్పీచ్లు ఇచ్చాడు. తర్వాత ఎప్పుడైతే సరే అక్కడ ఆయనకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఒక్కసారి ఒక 30-40 మంది ఎమ్మెల్యేలను తప్పించినట్టయితే వాళ్ళు కాంగ్రెస్లో పోయినా బీజేపీలో పోయినా వాళ్ళు స్ట్రెంత్ అవుతారు. కాబట్టి ఆయనకు అవకాశం లేకుండే, అర్థం చేసుకోవాలి మనం. ఆయన ఏం చేశాడు, 105 మంది ఉన్నారు మనకు, 30 మంది పోయినా 40 మంది పోయినా మనకి ఇబ్బంది లేదనుకున్నాడు. కానీ అది ఒక వేవ్ లాగా వచ్చింది. వేవ్ లాగా రావడానికి కారణం ఏంటంటే టీఆర్ఎస్ కరెక్ట్ స్ట్రాటజీతోనే ఎలక్షన్స్ పోకపోవడం. అది రెండవది ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ అంతా ఒక దగ్గర పోలరైజ్ కావడానికి మోడీ రేవంత్ రెడ్డి మధ్య జరిగిన ఒప్పందం, అది ఆయన కనిపెట్టలేకపోయాడు. రెండవది అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాక పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన చేసిన తప్పేందంటే, మీరు నా వీడియోలు తిప్పేయండి, 2 నెలల నుంచి చెప్తున్నాను, ఎలక్షన్ల ముందు 2 నెలల నుంచి టీఆర్ఎస్కు ప్రధాన శత్రువు ఎవరో తెలవాలి. టీఆర్ఎస్కు ప్రధాన శత్రువు కాంగ్రెస్ కాదు, రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన శత్రువు బీజేపీ. ఎందుకు అంటే బీజేపీకి ఒక్క సీటు పోయినా కూడా రేపు అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ 3rd ప్లేస్ పోతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ను కొట్టడం ఈజీ అవుతుంది, ఎందుకంటే 5 ఏళ్లలో ఆయన హామీలు అమలు చేయలేడు. హామీలు అమలు చేయకపోతే ప్రజలే బీఆర్ఎస్ని గెలిపిస్తారు. కానీ అక్కడ 3 పార్టీలు ఉన్నప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ 3rd ప్లేస్ పోయినట్టయితే మళ్ళీ లేవడం కష్టము. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ స్ట్రాటజీ బీజేపీకి వ్యతిరేకంగా ఉండాలి. అవసరమైతే మాట చెప్పాలి, 16 కాంగ్రెస్ గెలిచినా పర్లేదు కానీ బీజేపీ ఒక్క సీటు కూడా గెలవద్దని చెప్పి. ఇదంతా నేను ఒక 2 నెలల నుంచి చెప్తానే ఉన్నా, వాళ్ళు పట్టించుకోలేదు. పట్టించుకోకుండా రివర్స్ ఏం చేశారు, వాళ్ళు కాంగ్రెస్ను ఓడించండి అని స్లోగన్ ఇచ్చారు. అందుకే వాళ్ళ క్యాడర్ అంతా కూడా బీజేపీ మీద కేసీఆర్ ఫోకస్ లేదు కాబట్టి కాంగ్రెస్ గెలవద్దు అని చెప్పేసి మాకు ఏకపోయినా పర్లేదు మీరు కాంగ్రెస్కి ఏకండి అని చెప్పారు. 20% ఓట్ బ్యాంకు మళ్ళీంది. ఇలా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి కేసీఆర్ రాంగ్ స్ట్రాటజీ, రెండవది ఏంటంటే ప్రజల్లో మోడీ పట్ల ఉన్న క్రేజ్ యూత్లో ఉంది. ఆయన ఏం చేసిండు ఏం చేయలేదు అనేది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు కాళేశ్వరం గురించి ఎట్లయితే ఓనమాలు తెలియకుండా మాట్లాడతారో చాలామంది మేధావులు కావచ్చు, మేధావులు ఇంకొక ఫీల్డ్లో మేధావి కావచ్చు, ఒక ఆయన హ్యూమన్ రైట్స్లో మేధావి కావచ్చు, ఆయన కాళేశ్వరం గురించి ఏం తెలుస్తుంది అంటే ఇంజనీర్లకే అర్థం కాని సబ్జెక్ట్ కదా అది. బట్ అలవోకగా మాట్లాడేస్తుంటారు మీడియాలు ఇష్టం వచ్చినట్టుగా. తెలుసుకోవాలనే ఇంగిత జ్ఞానం ఉండదు, సబ్జెక్ట్ స్టడీ చేయాలనేది ఉండదు, ఏది పడుతుంది. జయప్రకాష్ లాంటి నాయకులు కూడా ఆయన మీద నాకు గౌరవం, కానీ స్టడీ చేయడు. స్టడీ చేయకుండా అది చాలా ఖర్చుతో కూడుకున్నది, మొదటి నుంచి నేను వ్యతిరేకిస్తున్నా,
నేను చెప్పినా రాజశేఖర రెడ్డి లేదు, నేను చెప్పినా కేసీఆర్ ఏం లేదు. అయితే ఇప్పుడేం చేద్దాం మరి? కట్టిండు కదా, కట్టిన తర్వాత దాన్ని ఎట్లా వైబుల్ కావాలని ఆలోచించాలి కదా ఒక మేధావిగా. మరి ఆయన అది మాట్లాడాడు, వైబుల్ కాదంటాడు. మరి ఇంత ఖర్చు పెట్టిన తర్వాత వైబుల్ కాదంటే ఎట్లా? దాన్ని ఎట్లా వైబుల్ చేయాలనో బుర్రలో ఆలోచన ఉండాలి కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? కట్టిన తర్వాత కూడా దాని మీద నిందలేస్తే ఎట్లా? అంటే మన దగ్గర ఎట్లా అయిపోయిందంటే ఏది పడితే అది మైక్ పెడితే చాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఆఖరి జడ్జెస్ కూడా మైక్ పెడితే నేను మాట్లాడకూడదనే ఇంగిత జ్ఞానం కోల్పోయింది.